నేను ఇక్కడి నుంచి బయలుదేరి కాంచనలంకను చేరుకుని 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా రావణ పాలిత అయినటువంటి లంకాపట్టణాన్ని వెతికినప్పుడు నాకు సీతమ్మ తల్లి జాడ కనపడకపోతే లంకాపట్టణం నుంచి బయలుదేరి స్వర్గలోకానికి ఎడతాను, అక్కడ కూడా వెతుకుతాను. సీతమ్మ తల్లి జాడ అక్కడ కూడా కనపడకపోతే మళ్ళీ లంకాపట్టణానికి వచ్చి 10 తలల పురుగు రావణాసురుణ్ణి పట్టి ఈడ్చి తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు పారేసి వాడితో చెప్పిస్తాను ఎక్కడ దాచాడో సీతమ్మని. కాబట్టి సర్వదా కృత కార్యోహాం ఏష్వామి సహసీతయ, అవసరమైతే రావణునితో సహా లంకాపట్టణాన్నంతటినీ పెళ్లగించి తీసుకొస్తాను. నా బలం అటువంటిది. అటువంటి ప్రజ్ఞతో బయలుదేరుతున్నాను, మీరు బెంగపెట్టుకోవద్దన్నారు. ఒక్కసారి ఆ పర్వత శిఖరముల మించి దీని మీద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక ఆయన ఈ వేగం ఈ వెళ్ళినటువంటి దాని మీద ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఖచ్చితంగా అలా వెళ్ళే వాళ్ళు వేగాన్ని పుచ్చుకునేటప్పుడు అలాగే పెడతారు. సుందరకాండలో చెప్పింది ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ దృష్ట్యా 100కి 100 నిజమని. ఆ పర్వత శిఖరం మించి ఆయన ఎగిరి వెడుతున్నప్పుడు మహానుభావుడు ఊరూవే గోద్ధితా వృక్షా ముహూర్తం కపిమన్వయు ప్రస్థితం దీర్ఘమద్వానం స్వబంధుమివ బాంధవా తామూరు వేగోన్మధితా సాలాశ్చాన్యేన గోత్తమా అనుజగ్ముర్ మహమామంతం సైన్యాయివ మహీపతిం. ఆయన వెడుతున్నప్పుడు ఆయన యొక్క తొడల వేగానికి ఆ పర్వత శిఖరముల మీద పెరిగినటువంటి పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటి వేళ్లతో పెకలింపబడి ఆయనతో వెళ్ళిపోయాయి. చూడండి, వేగంగా వెళ్ళిపోతుంది అనుకోండి ఒక వాహనం, చిన్న చిన్న కాగితం ముక్కలు అవి కూడా వెళ్ళిపోతాయి దాని వెనకాల. అలా ఆయన ఎంత వేగంతో ఎగిరారంటే ఆ వేగానికి పెద్ద పెద్ద వృక్షములు పెకలింపబడ్డాయి, చిన్న చిన్న చెట్లు పెకలింపబడ్డాయి. ఇన్ని ఒక్కసారి చెట్లు పెకలింపబడి ఆయన వెనకాల వెళ్ళిపోతుంటే ఎలా ఉందంటేట రాజు వెంట సైన్యం వెడుతున్నట్టుందిట. అంత వేగంతో మహానుభావుడు బయలుదేరి వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు అంత వేగంతో ఆకాశ మార్గంలోకి పుంజుకున్నారేమో, ఆ వేగంతో ఆయన ఒక్కసారి ఆకాశంలోకి వచ్చి ఇలా నిలబడితే ఇక్కడి నుంచి చూసే వాళ్ళకి ఆయన ఎలా కనపడుతున్నారోట. తస్యాంబర గతౌ బాహు దదుషాతే ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. 5 తలలు కలిగినటువంటి పాము ఎలా ఉంటుందో, ఆకాశంలో 5 తలల పాము వెడుతుంటే ఎలా ఉంటుందో అలా